వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ మహమ్మారి పేరైతే మర్చిపోయాము, ఆ మహమ్మారి సంబంధించి ఒక పెద్ద గ్యాపే ఇచ్చింది కొన్ని రోజుల వరకు అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహమ్మారి చేసిన గాయాల నుంచి ఇంకా బయటికి రాని కుటుంబాలు ఆర్థికంగా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఇంకా చాలా కుటుంబాలే ఉన్నాయి. మళ్ళీ ఆ మహమ్మారి ప్రవేశించింది. సో ఏపీలో దాదాపు 8 మంది ప్రాణాలను తీసుకుంది. 17 పాజిటివ్ కేసులు వచ్చాయి. 17 పాజిటివ్ అనగానే ఆ మహమ్మారి పేరు అందరికీ తెలిసి ఉంటుంది, కోవిడ్. సో కోవిడ్ ఎంట్రీ మళ్ళీ ఇచ్చింది. సో చాలా బలంగానే ఇచ్చింది ఈసారి మళ్ళీ ఎంట్రీ. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 17 మందిని మళ్ళీ మంచం పట్టేటట్టు చేసింది. 8 మందిని ప్రాణాలను కోల్పోయేటట్టు చేసింది. సో అయితే ఇక్కడ గతంలో ఒక ప్లేస్లో మాత్రమే కోవిడ్ వస్తే దాన్ని క్వారంటైన్ చేయడానికి కావచ్చు, ఆ హిస్టరీ కనుక్కోవడానికి కావచ్చు, ఆ చైన్ లింక్ కనిపెట్టడానికి కావచ్చు ఆరోగ్య శాఖకి ఈజీ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక పెద్ద బిగ్ టాస్క్గానే ఉంది. ఎందుకంటే మరణాలు అండ్ పాజిటివ్ కేసులు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఒక జిల్లాకి ఇంకొక జిల్లాకి పక్కనుండే జిల్లాలకు స్ప్రెడ్ కాకుండా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే అక్కడక్కడ ఈ కేసెస్ అన్ని నమోదు కావడం ఒక ట్విస్ట్గా కనిపిస్తుంది. అందులో కడపలో 4 కావచ్చు, గుంటూరు 4 చనిపోవడం, అండ్ కాకినాడలో 1, విశాఖ గుంటూరులో కలిపి 3 కోవిడ్ బారిన పడి మరణించడం జరిగింది. సో ఇక్కడ జిల్లాలకి మధ్యలో డిస్టెన్స్ ఉండడం, అండ్ దాంతోపాటు ఈ జిల్లాల్లో మరణాలు నమోదైతే మరికొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరగడం అసలు ఆరోగ్య శాఖ అధికారులకే ఒక షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ కోవిడ్ అని వినడం ఏంటి అనేది. అయితే మరణించిన వాళ్ళకి సంబంధించి కాకినాడలో ఎవరైతే వ్యక్తి మరణించాడో ఆయనకి సంబంధించిన ట్రావెల్ హిస్టరీ ట్రేస్ చేయాలని అనుకున్నారు. సో అక్కడ ఏపీలో మరణించిన వాళ్ళకి అండ్ హైదరాబాద్లో ఒక ట్రావెల్ హిస్టరీని కనిపెట్టారు. 4-5 తేదీల్లో హైదరాబాద్కి ఆ వ్యక్తి రావడం అండ్ ఇక్కడ పనులు ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్న సమయంలో హెల్త్ సిక్ అవ్వడం అండ్ జ్వరం అధికంగా ఉండడం, తర్వాత ఊపిరి ఆడకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా చూసిన తర్వాత అక్కడ నియర్ బై ఉండే డాక్టర్కి వెళ్ళడం, ఆయన ఒక రిపోర్ట్ రాయడం, టెస్ట్లకు వెళ్ళడం, టెస్ట్లో పాజిటివ్ రావడం. సో ఇదంతా జరిగింది. సో ఈ టెస్ట్లో పాజిటివ్ రావడం తర్వాత ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో మరణించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్లో చాలా భయాందోళనకు గురయ్యారు. 2వ వేవ్లో కాస్త భయం తగ్గింది. 3వ వేవ్లో కోవిడ్ వచ్చినా ప్రాణాలతో మళ్ళీ మేము బయటపడతాం అనే ఒక నమ్మకం ప్రజల్లో పెరిగింది. కానీ ఇప్పుడు ఏపీలో వస్తున్న ఈ కేసులు కేవలం 10 రోజుల్లో 8 మరణాలు. ఇంకోసారి ప్రజల్లోని ఇది సేమ్ కోవిడ్ 4th వేవ్ కాదు, ఫస్ట్ వేవ్ అంత తీవ్రంగా ఉందా అని ఒక ఆందోళన మళ్ళీ వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ ఎప్పుడో విడుదల చేయాల్సింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేయకపోవడంతో ఉండే టెన్షన్ ఇంకా పెరుగుతుంది. సో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులో పెడుతున్నామని అండ్ కోవిడ్ సంబంధించిన పాజిటివ్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ మెడిసిన్ కిట్స్ అందుబాటులో పెడుతున్నామని, ఐసోలేషన్స్ ఉండడానికి ఐసోలేషన్ వార్డ్స్ ప్రభుత్వ హాస్పిటళ్ళు సిద్ధం చేస్తున్నామని ప్రకటిస్తున్నారు తప్ప అసలు ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మళ్ళీ కోవిడ్ లక్షణాలు ఏంటి అనేవి మాత్రం ప్రకటించట్లేదు. ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ లక్షణాలు, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మనకి ఖచ్చితంగా మారుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల తొందరగా స్ప్రెడ్ అయ్యి మరణాల సంఖ్య ఎక్కువ ఉండడం, ఇంకొన్ని చోట తీవ్రత ఎక్కువ ఉన్న మరణాల సంఖ్య తక్కువ ఉండడం, ఇట్లాంటివన్నీ చూసాం. అండ్ ఒకరి నుంచి ఒకరి కోవిడ్ స్ప్రెడ్ అవ్వడం చాలా తొందరగా వచ్చేది. మరి ఇప్పుడు నమోదవుతున్నకు సంబంధించిన పాజిటివ్ కేసులకు సంబంధించి కావచ్చు, మరణాలకు సంబంధించి కావచ్చు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే అట్లీస్ట్ కోవిడ్ మళ్ళీ ఎలా వ్యాప్తి చెందుతుంది, త్వరగా వ్యాప్తి చెందుతుందా, లేదంటే మరణాల సంఖ్య ఎక్కువ ఉందా, లేదంటే కంటిన్యూగా మీకు జ్వరం ఉంటే హాస్పిటల్లో వచ్చి జాయిన్ అవ్వాలా, సో ఎలాంటి లక్షణాలు ఉండబోతున్నాయి, ఇలాంటివి ఏవైనా మళ్ళీ ప్రకటిస్తే నిజంగా అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరం కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవడం, లేదంటే క్వారంటైన్లోకి వెళ్ళడం, లేదంటే ఐసోలేషన్కి వెళ్ళడం, దీనివల్ల కోవిడ్ స్ప్రెడ్ అనేది చాలా తగ్గుతుంది. దానివల్ల ఇంపాక్ట్ తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ తోటి ఫేస్ చేసిన వాళ్ళు ఫస్ట్ వేవ్లో ఎవరైతే కోవిడ్ వచ్చిందో సెకండ్ వేవ్లో వాళ్ళకి కోవిడ్ వస్తే వాళ్ళ మరణాల సంఖ్య ఎక్కువ ఉంది. సో సెకండ్ వేవ్లో తప్పించుకున్న మళ్ళీ థర్డ్ వేవ్లో కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్నర్స్ అంటే ఎక్కువ వాళ్ళకి లంగ్స్ పైన ఇంపాక్ట్ చూపించడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండడం, ఇట్లాంటి వాటి వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా చూసాం. మళ్ళీ ఇప్పుడు వస్తున్న కోవిడ్కి సంబంధించి ఏంటి రూల్స్, సో వాటి లక్షణాలు ఏంటి, ప్రజలు ఎలా ఉండాలి అండ్ ఎలాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా టెస్ట్ సెంటర్లకు పరిగెట్టాలి, నియర్ బై ఎలాంటి కోవిడ్ టెస్ట్ సెంటర్లు ఉన్నాయి,
ఇలాంటివన్నీ కూడా ఏపీ ప్రభుత్వం మళ్ళీ ప్రకటించాలని మనం కూడా కోరుకుందాం. సో దీనివల్ల అయినా కేవలం 4 జిల్లాల్లో ఉండే మరణాలు మిగతా జిల్లాలకి వ్యాప్తి చెందకుండా ఉంటాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మిగతా జిల్లాలు ఈ కోవిడ్ బారిన పడకుండా ఉండాలి అని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే కోవిడ్ చేసిన గాయం ఇంత అంత కాదు. కోవిడ్ చేసిన లాస్ ఇంత అంత కాదు. సో క్షణాల్లో మనుషులని మాయమయ్యే పరిస్థితికి, ఆఖరికి చివరి చూపు కూడా దక్కని సిచ్యువేషన్స్‌లో కోవిడ్ మరణాలుండే. సో అలాంటి పరిస్థితి, అలాంటి కోవిడ్ మరణ మృదంగం మళ్ళీ ఏపీలో రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఇప్పటికైనా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే కేరళలో కూడా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సో అలాంటి కేసులు మళ్ళీ ఏపీలోకి వస్తున్నాయా? లేదంటే కేరళకి వెళ్ళిన వాళ్ళ దాంట్లో ట్రావెల్ హిస్టరీ ఇప్పుడుండే పాజిటివ్‌లో ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం ప్రకటించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.